మొదటి అధ్యాయం మీకా గ్రంథం మొదటి అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుదాం. యాకోబు సంతతి చేసిన కదా. కాబట్టి నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచేదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసేదను. ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, వందనములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధికి మీ పాదాల యొద్దకు వచ్చాం. మీరు మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు. మీ కాగనందం ద్వారా మీరు మాకు ఇస్తున్న మీ సందేశాల కొరకై స్తోత్రాలు. మీ ఆత్మచేత మీరు మాతో మాట్లాడి మమ్మను సరిచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామంలో సహాయము కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకా గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకా గ్రంథంలో ఎలా ఉన్నారో మొన్నటి వారం మనం ధ్యానం చేశాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రపటాన్ని మనం మీకా గ్రంథం అంతా కలిసి మనం ధ్యానం చేశాం. మరలా నేను తిరిగి అక్కడికి వెళ్ళట్లేదు. కానీ మీకా గ్రంథంలో దేవుని పిల్లల యొక్క లోపాలు, మీకా గ్రంథంలో దేవుని పిల్లల లోపాలను ఎత్తి చూపించాడు. 3వ వచనములో ఆయన రాబోతున్నాడు అని మనం గమనించాం. ఆయన రెండవ రాకడను గురించిన సంగతులు మనం 3వ వచనములో మనం విన్నాం. ఆయన వస్తున్నాడు అని, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. ఆయన అగ్నికి మైనము కరిగినట్లుగా జరుగుతుంది అని ఈ సంగతులు మనం విన్నాం. అయితే దేవుని పిల్లలు ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నారా? దేవుని పిల్లలు ఆయన రాకడకు సిద్ధంగా ఉన్నారా అంటే లేరు అని మీకా గ్రంథం చెబుతుంది. దేవుని పిల్లలు దేవుని రాకడకు సిద్ధంగా లేరు అంటే సిద్ధపాటు కలిగిన జీవితాలు వారికి లేవు. అందువల్ల వారు ఏ ఏ పరిస్థితుల్లో లోపాలు కలిగి ఉన్నారో ఈ మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం లేక 2 విషయాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. దేవుని పిల్లల యొక్క లోపాలలో మొదటిది విగ్రహారాధన. చూడండి, మొదటి అధ్యాయము 7వ వచనం. దాని చెక్కుడు ప్రతిమలను పగలగొట్టబడును. ఐడాల్టరీ అంటాం, విగ్రహారాధన. దేవుని పిల్లలకి విగ్రహారాధన ఉంటుందా? మనం అనుకుంటాం, దేవుని పిల్లలకి విగ్రహానికి సంబంధం ఏంటండి అని. ఎవరికే కనబడకుండా చేతికి కిందకి తాడు కడితే ఏంటది అంటే కనబడకుండా చేయట్లేదు విగ్రహారాధన. ఎలా చేస్తున్నారు? కనబడకుండా దాచుకొని చేస్తున్నారు అంతే విగ్రహారాధన. దేవుని వాక్యంలో దేవుని పిల్లల యొక్క లోపాలను ఒక్కొక్క దాన్ని చూపిస్తూ అంటాడు, యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలం. యాకోబు సంతతి వారి తిరుగుబాటుకు మూలం విగ్రహారాధన. ప్రియమైన దేవుని పిల్లలారా, నీకు తెలుసో తెలియకో జీవము గల దేవుని ఎరిగిన తర్వాత విగ్రహం దగ్గరికి నువ్వు వెళ్ళావు అంటే నీవు దేవుని ఎదుట తిరుగుబాటు చేసినట్టే. ఇందులో ఏమాత్రం తేడా లేదు. దేవుని వాక్యం చెప్తుంది, విగ్రహం అనేది ఏం చేస్తుందంటే మనకు అపవిత్రతను తెస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం చూడండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు
నేను మీ మీద శుద్ధ జలము చలుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు. కాబట్టి విగ్రహము మనకేం చేస్తుంది? అపవిత్రత. నువ్వు పవిత్రుడువు, ఎక్కడికి వెళ్ళావు? విగ్రహం దగ్గరికి వెళ్ళావు. కాబట్టి నువ్వేం తెచ్చుకున్నావు? అంటించుకున్నావు. కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్తే కరోనా అంటుకుంటుంది అంతే, అందులో ఏం తేడా లేదు. అపవిత్రత అనేది ఎరిగి కూడా అపవిత్రత దగ్గరికి వెళ్ళావంటే నువ్వేమంటించుకున్నావు? అపవిత్రత. కాబట్టి విగ్రహాల ద్వారా అపవిత్రత పరిశుద్ధులకు అంటుకుంటుంది, అది గమనించాలి. ఇది ఇప్పుడు పాపుల కోసం కాదు మనం మాట్లాడేది. పరిశుద్ధులుగా ఉన్నవారు విగ్రహాలను ఆశ్రయిస్తే వారు ఏం తెచ్చుకుంటున్నారు? అపవిత్రత తెచ్చుకుంటున్నారు. 20 అధ్యాయము నిర్గమాకాండం 4వ వచనంలో ఏ రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు. 20 అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 20 అధ్యాయం 4వ వచనం అంట, ఏ రూపమునైనను నీవు చేసుకొనకూడదు అంటాడు. లేవియాకాండం 26వ అధ్యాయంలో, లేవియాకాండం 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. లేవియాకాండం 26వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపమును చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు, నేను మీ దేవుడైనా. కాబట్టి ఏదో చెక్కుకునో ఏదో విగ్రహాన్నో నువ్వు దండం పెట్టుకుంటానండి అంటే కుదరదు. నేను మీ దేవుడినైనా యెహోవాను. ఒకటి, విగ్రహము వ్యక్తులకు అపవిత్రతను తెస్తుంది. విగ్రహము దేవుని కోపానికి గురి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు అపవిత్రుడు అయ్యావు, నువ్వు అపవిత్రుడు అయితే నాకేంట్లా అనుకోడు ప్రభు, ఆయనకు కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు అపవిత్రత వైపుకి వెళ్ళావు కనుక ప్రభు కోపిస్తాడు. ద్వితీయోపదేశకాండంలో చూడండి, 4వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 25వ వచనం. 4:25 చూడండి. మీరు మీ పిల్లలు మీరు పిల్లలు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని, వింటారండి, ఏం చేసుకున్నారు మీరు? మిమ్మల్ని మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన అలా అక్కడ చెప్పాడు. అక్కడ మిమ్మును మీరు పాడు చేసుకొని, విగ్రహం దగ్గరికి వెళ్ళమంటే ఏంటి? నిన్ను నువ్వు పాడు చేసుకోవడం. చాలామందికి అర్థం కావట్లేదు. జీవం గల దేవుడు దొరికాడు నీకు, అయినా కూడా జీవము గల దేవుని దగ్గర ఉండి కూడా నువ్వేం చేస్తున్నావంటే నిన్ను నువ్వు పాడు చేసే దాని దగ్గరికి నువ్వు పరిగెడతావు. అయితే ఇప్పుడు యేసుప్రభు వస్తాడు, పాడు చేసే దాని దగ్గర నువ్వు ఉన్నావు, పరలోకానికి వెళ్తావా? అంటే సిద్ధపాటు ఉందా నీకు? కాబట్టి దేవుని పిల్లలు విగ్రహాలకు దూరంగా ఉండాలి, అపవిత్రపరుచుకోకూడదు, మనం పాడు చేసుకోకూడదు. దేవుని కొత్త నిబంధనలో బొమ్మలకి చేస్తే విగ్రహారాధన అని చెప్పలేదు. కొత్త నిబంధనలో ధనాపేక్షే విగ్రహారాధన అని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:5 కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, అది కొత్త నిబంధన స్పష్టంగా చెప్పే విగ్రహారాధన ఏంటి? ధనాపేక్ష. మరొక చోట చెప్పాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. నేను ఏ విగ్రహానికి పూజ చేయట్లేదండి, ఏ విగ్రహాన్ని నేను ఆరాధించట్లేదు, కానీ డబ్బు అంటే పంచప్రాణాలు నాకు అంటే అది కూడా విగ్రహారాధనే. డబ్బు నీ కొరకు సృష్టించబడింది, నువ్వు డబ్బు కోసం సృష్టించబడలేదు, అది గుర్తుపెట్టుకో. డబ్బు నీ కోసం సృష్టించబడింది, డబ్బుని నీ కోసం దేవుడు సృష్టించాడు.
మన ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే ఒక ఆదామును అవ్వను చేద్దాం అనుకోకముందే ఆదాముకు అవ్వకు కావలసిన పళ్ళు పలహారాలన్నీ సిద్ధపరిచాడు. అందుకని మత్తయి సువార్త 6లో చెప్పాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. హెబ్రీ పత్రిక 13లో అన్నాడు, మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండుడి అన్నాడు. కాబట్టి భయంకరమైన విగ్రహారాధన ఏంటంటే ఈ రోజున మనిషి డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు. డబ్బు వెనక పరిగెట్టి మంచం మీద పడి ఆ డబ్బు అంతా ఖర్చు పెడుతున్నాడు. మళ్ళీ డబ్బు వెనక పరిగెట్టడం అనేది వాక్యం చెప్పే సత్యం కాదు. నీకు కష్టపడాలి, నువ్వు చెమట పరచాలి, బతకాలి, అది దేవుని వాక్య క్రమం. అంతేగాని డబ్బే సర్వస్వం కాదు. డబ్బు కోసమే రకరకాల భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మనము విగ్రహారాధన, ధనాపేక్ష అనేది విగ్రహారాధన, బొమ్మలు చేసుకోక్కర్లా. కాబట్టి మనము విగ్రహాలను విడిచిపెట్టాలి. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? ధనాపేక్షను మనం ఛేదించాలి, విడిచిపెట్టాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, చిన్నపిల్లలారా 5:21, చిన్నపిల్లలారా విగ్రహములు జోలికి పోకుండా జాగ్రత్త. అంతే, దేవుని రాకడ వస్తుంది కాబట్టి నువ్వేం చేయాలి? విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్త పడు. విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్త పడు. దేవునికి ఇష్టం కాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీకా గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడగు దేవునికి దాసులవుటకు దేవుని మృతుల నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడని యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే. మీరు విగ్రహాలను విడిచిపెట్టండి. విడిచిపెట్టారు. మీరు విగ్రహాన్ని విడిచిపెట్టి ఎవరి వైపు తిరిగారు? జీవము గల దేవుని వైపు తిరిగారు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం అందరం దేనికోసం ఎదురు చూస్తున్నాం? అమ్మ ఒక్క మాట చెప్పండి, యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? ఒక ఆయన అంటున్నాడు మొన్న యూట్యూబ్లో, ఆ యూట్యూబ్ స్పీకర్ అనుకుంటా, అసలు యేసుప్రభు రావడానికి ఇంకా చాలా టైం ఉందండి అంటున్నాడు. యేసుప్రభు రావడానికి చాలా టైం ఉందంట. ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా అని ఆయన అంటే, అబ్బాయి చాలా టైం ఉందంటాడు. ఏంటి యేసుప్రభు యొక్క గేటు స్విచ్ ఈయన దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నాడు కబుర్లు. జనాలు కూడా అదే నమ్ముతున్నారు. త్వరగా వస్తున్నాడు. ప్రభు చెప్తున్నాడు, మీరు సిద్ధంగా ఉండండి, ధనాపేక్ష చంపేయండి, విగ్రహాల జోలికి పోకుండా చూసుకోండి, దేవుని వైపు తిరగండి, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. ఇది మీకా గ్రంథంలో దేవుని పిల్లలు చేస్తున్నటువంటి మొదటి తప్పు, అంటే లోపం. రెండవ లోపం చూపిద్దాం రండి, చూద్దాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి అది రెండవ లోపము. దేవుని పిల్లలు, వీళ్ళందరూ దేవుని పిల్లలు ఉండవు. వీళ్ళందరూ ఎవరు చెప్పలేదు. అందరూ ఎవరు? ఇశ్రాయేలీలు, విడిపింపబడిన వారు, ఏర్పరచబడిన జనాంగం. వీళ్ళ మంచాల మీద పడుకుంటున్నారంట. ఏం ఆలోచిస్తున్నారంట? ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకుని రాత్రి పడుకున్నప్పుడు ఏం ఆలోచించారు ఒకసారి చెక్ చేసుకోండి. మంచం మీద పడుకుని ఏం ఆలోచిస్తున్నారు? బైబిల్ చెప్తుంది,
ఇవిల్ ప్లాన్స్ అంటే ఒకడికి నష్టం కలిగించాలనేటువంటి ఆలోచన, ఒకడికి నష్టం కలిగించాలనే ఆలోచన. కీర్తన గ్రంథం 36వ కీర్తన, కీర్తన 36వ కీర్తన 4వ చరణం. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును, వాడి కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము. మంచం మీద ఏమి యోచిస్తున్నాడంట చూడండి అక్కడ, పాపయోచన. మనము మన జీవితాలలో పరీక్ష చేసుకుంటే మనం మనసు మీద ఏం చేస్తున్నాం? సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అట్టివాడు కీడు చేయనిది నిద్ర రాదు కదా, ఎదుటివాణిని పడద్రోయినది. అది నిద్ర పడతలేదంట వీడికి నిద్ర పట్టట్లేదంట. ఎందుకు నిద్ర పట్టట్లేదు? ఆడు పడిపోతేనే కానీ వీడికి నిద్ర పట్టదు. ఈ మధ్య మరి ఎక్కడి నుంచి నేర్చుకున్నారో తెలియదు కానీ ఆటోల మీద వెనకాల అందరూ నీ ఏడుపే నా ఎదుగుదలని రాసుకుంటారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. ఒకటి ఏడిపితే ఆడి అలాగే ఎదుగుతున్నాడో నాకు అర్థం కాదు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే నన్ను చూసి ఏడిసేవాళ్ళు ఉన్నారు అని వాడి ఉద్దేశం, అంతే. అంతే కదా అమ్మా? దేవుని పిల్లలు ఎప్పుడు ప్రక్క వాళ్ళని చూసి ఏడవకూడదు. దేవుడు మనకు అది ఇవ్వలేదు. బైబిల్ చెప్తుంది, కీడు చేయనిదే ఎదుటివాడిని పడద్రోయనిది వానికి నిద్ర రాదు. సోదరులారా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? 63వ కీర్తన, 63వ కీర్తన 4వ చరణం. దేవుని పిల్లలు ఏం చేయాలంట? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? మరి దేవునిని ఎరిగిన వారు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అదే పొద్దున మనల్ని తిట్టినోడ్నో, పొద్దున మనల్ని ఎవడో ఏదో అన్నాడు ఆడినో జ్ఞాపకం చేసుకుంటే మనకు నిద్ర రాదు. కానీ మంచం మీద మనం ఏం చేయాలంట? చూడండి, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము. అంటే ఇప్పుడు ప్రాణం తృప్తిగా ఉందని నిద్ర పడద్దా? పడదా? పడద్ది. నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను ధ్యానించుకుంటున్నాను. దేవుని పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, జరిగింది ఏదో జరిగింది. ఉదయం జరిగిందో, మొన్న జరిగిందో, అంతకుముందు జరిగింది, ఇవన్నీ అయ్యో జరిగినాయి. మనకు హాని చేసిన వాడు ఒకడు, లేకపోతే మన కోసం కీడు తలపెట్టిన వాడు ఒకడున్నాడు. జరిగింది, పోనా వదిలేటండి. ఇప్పుడు మనం వాడి కోసం ఆలోచించడం మానేసి మనల్ని రక్షించిన ప్రభువు కోసం మనం ఆలోచించుకుంటే, ఆయన గురించి ధ్యానించుకుంటే మనకేం దొరుకుద్దట? క్రొవ్వు మెదడు దొరుకుద్దట. మన ప్రాణానికి తృప్తి దొరుకుద్దట. ఆ ప్రాణానికి దొరికిన తృప్తి వల్ల మనం హాయిగా నిద్రపోగలుగుతాం. కాబట్టి మంచాల మీద మనం ఏం చేస్తున్నాం? ధ్యానిస్తున్నామా? దురాలోచనలు యోలిస్తున్నామా? 42వ కీర్తన, 42వ కీర్తన 8వ చరణం. అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగన ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు. కాబట్టి మంచం మీద ఉన్నప్పుడు మనకి ఏముండాలి?
కీర్తన ప్రార్థన, కీర్తన ప్రార్థన. కొంతమంది పడుకునేటప్పుడు పాటలు పాడతారు. వాళ్ళకి వచ్చిన కూని రాగాలే, ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలా పాడాలేటి, అంత అంత అవసరం లేదు. వాళ్ళకి వచ్చిన రాగమే ప్రభు గురించి అలా చక్కగా పాడుకుంటా నిద్రపోయాడు అనుకోండి, ఎంత ధన్యత అండి అదే. అదే ఇంకొకటి కోసం ఆలోచించి బీపీ తెచ్చుకుని చచ్చిపోయాడు అనుకోండి, అర్థమవుతుందా? నేను చెప్పింది రెండు చెప్పాను. దేవుని కోసం పాడుకుంటూ హాయిగా నిద్రపోయాడు అనుకోండి, అదొకటే. ఏదో జరిగిన దాన్ని ఆలోచించి బీపీ తెచ్చుకుని చచ్చిపోయాడు అనుకోండి, అదొకటే. దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు ఈ రోజున? మానవులమన్నాక ప్రక్కవాడు ఎవడో కీడు చేయక మానడు, లేకపోతే ఏదో తిట్టక మానడు, జరక్క మానడు, ఏదో చిన్న మనస్పర్ధలు ఇవన్నీ ఉంటాయి. అది కాదు మనకి ఆలోచించాల్సిందే. ఇంకా జీవితకాలం అదే జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు ఇంకా దేవుని ధ్యానించేది ఎప్పుడు, దేవుణ్ణి కీర్తించేది ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు. అందుకంటున్నాడు, ఉదయమున ఆయన తన కృప కలుగనాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన్ని గుర్చిన కీర్తనయు, నా జీవనదాత గుర్చి అయినటువంటి ప్రార్థనయు. ఇప్పుడు చెప్పాలి, మంచం మీద నీకు తోడేంటి? మంచం మీద ప్రార్థన తోడా, దురాలోచనలు తోడా? 77వ కీర్తన 6వ చరణం. ఏమంటున్నాడు? నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును. నేను పాడిన పాట రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను, ధ్యానించుకుంటున్నాను. నీ తీర్పు అంటే ఏంటిదని అర్థం ఏంటంటే, నేను తీర్పు తెచ్చాలనుకోవట్లేదు, నేను నాకు ఎవడో కీడు చేశాడు, నేను తిరిగి వాడికి నేను కీడు చేయాలని అనుకోవట్లేదు. నేను నీ తీర్పు మార్గాన్ని నేను వెతుక్కున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ జరిగిన కార్యక్రమాన్ని నీ చేతిలోనే పెడుతున్నాను, నువ్వే తీర్పు తెచ్చు, నాకు సంబంధం ఏం లేదు. ఇంకా నేను హాయిగా నిద్రపోతా. కాబట్టి దేవుని పిల్లలు వినండి, దేవుని రాకడికి సిద్ధంగా ఉన్నారా అంటే, మంచాల మీద పడుకుని దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించే వాళ్ళందరూ ఎత్తబడతారా? కొంతమంది అంటారు, నాయన ఈ రాత్రి నీ రాకడైతే ఎత్తబడే గుంపులు ఉండాలి, నాకు సహాయం చేయండి, కానీ నేను దుర్మార్గం ఆలోచనలు ఆలోచిస్తానే పడుకుంటాను. ఏంటిది దుర్మార్గం ఏంటి చెప్పండి అని. నీ దుర్మార్గపు ఆలోచన చోట పరలోకానికి ప్రభు తీసుకెళ్ళిపోతాడా నిన్ను? 119వ కీర్తనకు రండి. 119వ కీర్తన 119వ కీర్తన 55వ చరణం. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి. స్మరణ మెడిటేషన్. రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. రాత్రివేళ దుర్మార్గంగా ఆలోచిస్తున్నామా? రాత్రివేళ మనం దేవుని మాటలు స్మరణ చేస్తున్నామా? అదే 119వ కీర్తన 147 చూడండి. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నీవిచ్చిన వాక్యము ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే. రాత్రి కాలంలో కూడా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయొచ్చు? ధ్యానం చేయొచ్చు, కీర్తించవచ్చు, ప్రార్థించవచ్చు, ధ్యానం చేయొచ్చు. కీర్తన, ప్రార్థన, ధ్యానం మానేసి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దురాలోచనలు. కాబట్టి మొదటి మాట, దేవుని పిల్లల విగ్రహారాధన ప్రభు యొక్క రాకడకు వారిని దూరం చేస్తుంది. 2, వారు మోసపు క్రియలను యోచిస్తున్నారు కదా. ఎక్కడ? మంచాల మీద పడుకొని ఏం ఆలోచిస్తున్నారు? మోసపు క్రియలు ఆలోచిస్తున్నారు.
మొర్దెకై కోసం హామాను ఉరికై చేయించాడు. అమ్మగారు భోజనానికి పిలిచింది, రాజుగారితో పాటు భోజనానికి వెళ్ళాడా? అమ్మగారు భోజనానికి పిలిచింది, ఫస్ట్ డే రాజుగారితో పాటు భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళొచ్చి శుభ్రంగా తిన్నవాడు పడుకోవచ్చు కదా, నిద్ర ఆడతలేదండి వీడికి. మొర్దెకైని ఎప్పుడు ఉరి తీయించేద్దామా? నాకు సంతోషం లేదు. ఆ మేడం గారు నన్ను భోజనానికి పిలిచారు కానీ, రాజుగారితో పాటు నేను వెళ్ళాను కానీ నాకు భోజనం లేదు, నాకు సంతోషం లేదు. భోజనం చేశాను, హ్యాపీగా భోజనం చేశాను, కానీ నాకు సంతోషం లేదు అని చెప్పి అతడు ఏమన్నాడంటే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. రాజైన తానును హామానును మీ నిమిత్తము నేను చేయించబో విందునకు రావలను. రాజైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవి నా కోరిక నేను. రాణిగారు చెప్పిన మాట. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజగుమ్మమున నుండి మొర్దెకై తను చూచియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్యనైన జెరుషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గుర్చియు చాలామంది పిల్లలు తనకు ఉండుటను గుర్చియు రాజు తను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీద సేవకుల మీద తను ఎలాగో పెద్దగా చేశానో దానిని గుర్చి వారితో మాట్లాడను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందుకు తానును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవు అయినదని తెలియజేసిన. అయితే పట్టుకోండి, అక్కడ యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుండి ఉండుట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జెరుషు అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకైని ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషముతో రాజుతో కూడా విందుకు పోదువు అని. అబ్బా, ఓ ప్లాన్ ఇచ్చారు, జాగ్రత్తగా వినండి. రాత్రి ఇంటికి వెళ్ళాడు కానీ ఏం ప్లాన్లు వేస్తున్నాడు చెప్పాలి. మొర్దెకైని ఎలా లేపేద్దామా? దేవుని ఆజ్ఞ ప్రకారంగా లేకపోతే దేవుని చిత్త ప్రకారంగానేమో రాజుగారికి నిద్ర పట్టలేదు, వీడికేమో దురాలోచన వల్ల నిద్ర పట్టలేదు. వీడికి రాజుగారి నిద్ర పట్టగా గ్రంథపు చుట్ట తీసుకురండి చదవండి అంటున్నాడు. గ్రంథపు చుట్ట తీసి చదివినప్పుడు మొర్దెకై ఇలా చేశాడండి, ఇద్దరు చేసినటువంటి కార్యక్రమం చెప్పాడు, అది నిజమని తేలింది అంటే మొర్దెకైకి మనం ఏమైనా చేశామా అంటే చేయలేదండి. ఈ లోపలే నిద్ర పట్టకు వచ్చేసాడు అన్నాడు. ఎవరు వచ్చేశారు చూడండి. 6వ అధ్యాయం 3వ వచనం. రాజు సంగతి ఇందు నిమిత్తమై మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజుతో చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మొర్దెకైని ఉరి తీయించమని సెలవిచ్చుటకే రాజుతో మనవి చేయుటకే రాజనగర యొక్క ఆవరణములోనికి రాజు సేవకులు ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా. ఎక్కడున్నాడు? ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఇదంతా 6వ అధ్యాయం 1వ వచనం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? నైట్. హామాను ప్లాన్ ఏంటంటే నిద్ర పడతలేదు హామానికి. ఇగో ఏదేమైనా మొర్దెకైని ఉరి తీయించాలి. పోనీ పొద్దునొచ్చి చెప్పొచ్చుగా. ఎప్పుడు వచ్చేసాడు? నైట్ వచ్చేసాడు రాజుగారి దగ్గరికి. చూసారా, దుర్మార్గం ప్లాన్లు ఇలాగే ఉంటాయి. చీకటి ప్లాన్లు అంటారు దీన్నే. ఒరే చీకటి దెబ్బ వేసేసాడరా అంటారు కొంతమందిని. చీకటి దెబ్బ అంటే ఇదే, ఏమీ లేదు.
పగలజేరి పనులన్నీ, అర్ధరాత్రి పనికిరాని పనులు, దుర్మార్గం పనులు, ఆణ్ణిని పాడు చేసే పనులు. జరిగింది ఏంటో తెలుసండి, వాడు దుర్మార్గాన్ని ఆలోచించుకున్నాడు, వాడు చేయించుకున్న ఉరికొయ్యి మీద వాడే ఉరి పడ్డాడు. ఇప్పుడు చెప్పాలి, రాత్రి దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించడం వల్ల మనకి మేలంటారా? మేలన్నవాడు చేయొద్దండి, ఎత్తట్లేదు ఎవరును. రాత్రి నేను దుర్మార్గంగా ఆలోచించడం వల్ల నాకు మేలు అనేవాడు చేయొద్దండి. దుర్మార్గపు ఆలోచనలు ఆలోచిస్తే హామానులాగా నష్టపోతారు, జాగ్రత్త. వారు దుర్మార్గపు యోచనలు వాళ్ళు యోచిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని, చాలు. ఏం చేయాలి మనం? దాన్ని, ఆ స్వభావాన్ని వదులుకోవాలి. చెడిపోయే స్వభావం, జనాలను పాడు చేసే స్వభావం, దురాలోచనలు యోచించే స్వభావం వదిలిపెట్టుకోవాలి. ఒకటి, దేవుని రాకడ కొరకు దేవుని పిల్లలు సిద్ధంగా ఉన్నారా అంటే, ఒకటి, దేవునిని కాదని విగ్రహాలను చేసుకుని దేవుని యొక్క రాకడకు వారు సిద్ధంగా లేరు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, విగ్రహాల జోలికి పోకండి అని. రెండవది, నిద్రపోతున్నారు కానీ వాడికి నిద్ర పట్టట్లా. ఏం ఆలోచిస్తున్నాడు? మంచాల మీద మోసకరమైన ఆలోచనలు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎస్తేరు గ్రంథం 9:25 మీరు చదివితే, మొర్దెకై కొరకు చేయబడిన ఏ మోసకరమైనటువంటి ఆలోచనతో మొర్దెకై కొరకు గురికై చేశాడో ఆ మోసమే అతన్ని మింగేసింది. అది గుర్తుపెట్టుకోండి. వాడు తవ్విన గుంటలో వాడే పడ్డాడు, వాడు చేసిన గురికై మీద వాడే ఉరి తీయించబడ్డాడు. స్నేహితులారా, దేవుని పిల్లలారా, పగ తీర్చడం ఆయన పని, మంద కాదు. ప్రభువుకి అప్పగిద్దాం, ప్రభువు సాయం చేస్తాడు. మొర్దెకై ఏమీ పగ తీర్చుకోలేదు. హామాను చేసినటువంటి క్రియలని మొర్దెకైకి తెలుసు, కానీ ప్రార్థన మాత్రమే చేశాడు. కాబట్టి దేవుని రాకడకి మనం సిద్ధంగా ఉండాలంటే మన మంచాల మీద మనం ఏం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్త. రండి, 3వ సంగతి చెప్తాను, సమయం ఉంటే 3వ సంగతి పూర్తి చేద్దాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వాణిని, వాని స్వాస్థ్యమును, కవటస్నెస్ అంటారు దీన్ని, అంటే అత్యాశ. ఒక మాట అమ్మా, అందరూ ఇలా చూడండి. ఫస్ట్, వీళ్ళ దేవుని రాకడకి సిద్ధంగా లేరు అనడానికి వారి విగ్రహారాధన కారణం. వారు దేవుని రాకడకి సిద్ధంగా లేరు అంటే రెండవది వారి ఆలోచనలు కారణం. ఆలోచనలు మంచం మీద, ఎక్కడ మంచం మీద చేస్తున్నాడా, ఇంట్లో చేస్తున్నాడా, వీధిలో చేస్తున్నాడా కాదు, మోసకరమైన ఆలోచనలు కారణం. మూడవది అత్యాశ. దీన్ని మంచి పదాలు వాడాడు ఇక్కడ. ఆక్రమణ. ఏంటండి ఆక్రమణ? ఆక్రమణ అంటే ఏంటి? ఏమండి కుర్రోళ్ళు, రే బాబు, యవనస్తులు చెప్పండి, పెద్దోడి సంగతి పక్కన పెట్టండి. ఆక్రమణ అంటే ఏంటి? వెరీ గుడ్, అంతే. ఆక్రమణ అంటే మనకు ఒక రాయి ఉంటుంది, ఇంటికి ఒక రాయి ఉంటుంది. పూర్వం అమ్మ బాబోళ్ళు తాతోళ్ళు వేసిందో రాయి ఉంటుంది. ఆ రాయిని దాటి అవతలకు వచ్చేసాడంటే దాన్ని ఆక్రమణ అంటారు. ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను. నీది కాని దాంట్లోకి నువ్వు వస్తే అది ఆక్రమణ. దేవుని పిల్లలకు అసలు ఈ లక్షణం ఉండకూడదు. నాకు తెలిసి పొలాలు, స్థలాలు, ఏమండి కాలువలు అన్నీ ఆక్రమణ.
ముగ్గురు స్నేహితులు జత జత వేసుకుని మన కాలువ దగ్గర నుంచి దేవకాల వరకు నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. జత వేసుకుని మళ్ళీని ఇడిగిడిగే కాదు, అంత గట్టి ఉండేది. ఇప్పుడు ఒకసారి చూడండి గట్టి ఎంత ఉందో. ఇది మనకు ఆశీర్వాదం కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఏంటంటే నాకు తెలిసిన దారి ఒకటే చెప్తున్నాను సుమా, అలాగని చెప్పేసి ఆ దారిలో మా పొలం ఉంది కాబట్టి నన్ను అంటున్నారేమో అని మీరు అనుకోకండి. మరి అలాగనుకోండి నేను ఏం చేయలేను. ఇదే కాదు, ఎక్కడ చూసుకోండి. ఏంటది చెప్పండి, అది ఏంటి, దాని పేరేంటి? ఆక్రమణ చేసిన వాడు పరలోకం వెళ్తాడా? చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకండి ఈ భూమి మనం ఎక్కడ ఉంటుందా? మనం తీసుకెళ్ళిపోతామా భూమి? ఈ భూమి మనం తీసుకెళ్ళిపోతామా? 6 అడుగుల భూమి ఉంటే చాలండి మనకి. ఏమంటుందండి, అందరూ అడుగు కోరుకునేది అదే కదా. సత్యం దొరకాలంటే శ్మశానంలో ఉంటుందంట. సత్యం శ్మశానంలోనే ఉందంట. 6 అడుగుల భూమి ఉంటే సరిపోద్ది అనుకున్నవాడు 60 ఎకరాలు ఎందుకు, 600 ఎకరాలు ఎందుకు? ఓకే, సంపాదించుకో, కానీ పక్కోడు నీకెందుకు? నేను పక్కోడు చేసేసుకుంటాను, పరలోకి వెళ్ళిపోతాను. ఇదా? పక్కోడి మీద దురాలోచన చేస్తాను, పరలోకి వెళ్ళిపోతాం. ఇదే భక్తి అంటేనే. మేకాగ్రంథం చెప్పే సత్యం ఏంటో తెలుసండి, నువ్వు సరైన రీతిలోకి నువ్వు మలచబడాలి. యూ హ్యావ్ టు రెక్టిఫై ఆల్ యువర్ ఫాల్ట్స్, ఫెయిల్యూర్స్. నీకున్న లోపాలు ఏవైతే ఉన్నాయో, నీకున్న వాటన్నిటి నువ్వు సరి చేసుకోవాలా ప్రభు రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలంటే. దేవుని వాక్యం చెప్తుంది 2వ అధ్యాయంలో ఏమన్నాడు? 2వ వచనంలో మరలా చదువుతున్నాను చూడండి. భూములు ఆశించి పట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఏం చేస్తారు? ఓ రాజుగారు ఉన్నాడంట. ఈ ఉత్తాంతం చెప్పనమండి, టైం అయిపోద్ది లోపు. ఓ రాజుగారు ఉన్నాడంట. రాజుగారిది రాజ్యమంతా రాజుగారిదా కాదా? రాజ్యమంతా రాజుగారిదేనా కాదా? ఇప్పుడు రాజుగారు ఉన్నాడు. ఇప్పుడు రాజుగారు రాజ్యంలో నేను ఉన్నాను అనుకో, నా భూమి కూడా అయిందే అవడానికి నాది. కానీ నా భూమి కూడా ఎవరి సొత్తు అవుద్ది? రాజుగారి సొత్తు. ఎందుకంటే రాజు యొక్క అధికారం కింద నేను ఉన్నాను కనుక. అయితే ఒక రాజుగారు ఉన్నాడంట. ఆ రాజుగారి కోట పక్కన ఒక చిన్న ద్రాక్ష తోట కనిపించిందంట. ఆయన పేరు నాబోతు. నాబోతు అనేవాడు ద్రాక్ష తోటను రాజుగారు అడిగాడంట. ఏమనంట, ఒరే నాబోతు, నీ ద్రాక్ష తోటని కూర మొక్కలు వేసుకుంటాక నాకు ఏమని అడిగాడంట. కూర మొక్కలు వేసుకోవడానికి వీడికి పెరగలేదా? లేదా అంటే ఆడన్నాడు, లేదు నేను అసలు ఇవ్వను. నా పిత్రార్జితాన్ని నేను అమ్మడానికి ఇష్టమే నాకు లేదు. నా పిత్రులు మా తాతలు వాళ్ళందరూ నాకు ఇచ్చారు. నేను ఈ స్వాస్థ్యాన్ని నేను కాపాడుకుంటాను తప్ప నేను ఏమన్నాడు. అలా కాదురా, దీనికి రెట్టింపు మంచి స్థలం ఇస్తాను, పొలం ఇస్తాను నీకు అన్నాడు. నో నేను ఒప్పుకున్నాను అన్నాడు. ఈ రాజుగారు ఇంటికి వెళ్ళి మూతి పుడుచుకుని పడుకున్నాడంట. రాజుగారు ఏం చేశాడు? నిజంగా చెప్పాలంటే మంచోడండి రాజు. అమ్మగారు ఎంటర్ అయ్యారు. అమ్మగారు ఎవరో చెప్పట్లేదు. అంత చేతగాని వీడు ఏంటి, రెచ్చగొట్టేస్తుంటారు కదా మీరు. దెబ్బలాట వచ్చినప్పుడు అంటారు ఆడ అన్ని మాటలు అంటే నువ్వు ఒక్క మాట కూడా అనలేవా అని రెచ్చగొట్టేస్తే మీరు కీ ఇచ్చేస్తే వీడు వెళ్ళిపోయి కాలేర కొట్టుకొచ్చేస్తాడు. ఇప్పుడు అమ్మగారు ఏం చేశారంటే ఎంటర్ అయ్యారు దీంట్లోకి. ఏమయ్యా నువ్వు రాజువు కాదా అని ఒక ఇగో అతనిలో క్రియేట్ చేసింది. అమ్మా, అక్కోళ్ళు, చెల్లోళ్ళు, అమ్మోళ్ళు జాగ్రత్త, భర్తల్లో ఇగో క్రియేట్ చేయకండి. నువ్వు చేసావంటే నువ్వు దేవుని పిల్లడో కాదు, అంతే. చేయొద్దు. దేవుని చిత్తం అలాగుంది, ప్రభు సాయం చేస్తాడులే, ప్రార్థన చేసుకుందాం అని అనాలి, అంతే తప్ప భర్తను రెచ్చగొట్టేసి ఆడి మీదకి దెబ్బలాడికెళ్ళి ఈడి మీదకి దెబ్బలాడికెళ్ళని బాగున్నావండి రెచ్చగొట్టి నువ్వు మగోడు కదా, నువ్వు రాజువు కదా, మూతి ముడుచుకుని పడుకుంటావేంటి? పక్క తప్పగా నేను వేస్తాను ప్లాన్ ఉంది. వేసేసింది ప్లాన్. ఏమేసిందో తెలుసా? ఆ ఊరి పెద్దలను పిలిపించింది. అరే రండి అన్నారు. ఏంటండి అమ్మగారు, ఒక ఇద్దరు పనికిమాల వాళ్ళు ఇద్దరిని పెట్టండి రా. ఆ పనికిమాల వాళ్ళు ఇద్దరు కలిసి అబద్ధ సాక్ష్యం చెప్పాలి. రాజుగారిని వాడు తిట్టాడని చెప్పాలా. మీరందరూ కలిసి ఆ ఇద్దరు సాక్షుల నోట ఎవరిని చంపేయాలి? నాబోతుని చంపేయాలి. దట్స్ ఆల్. దట్స్ అండ్ ద మ్యాటర్.
మ్యాటర్ అయిపోయింది. కాబట్టి ఆ పొలం అంతా రాయించేసుకోవడానికి ఈ ప్లాన్ కూడా అయిపోయింది. పొలం రాయించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఎవరో తెలుసా? ప్రవక్త ఎంటర్ అయ్యాడు. రండి, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 18-19 వచనాలు. నేను మరలా చదువుతాను చూడండి. నీవు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఎదుర్కొన్నట్టుకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోవును. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపించిదివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమున కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము. ఇంకా ఏమన్నా ఆక్రమించుకుంటే ఎంత శిక్ష వస్తుంది, జాగ్రత్త. ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకెనో, రాజా ఆహాబా నీవు ఆక్రమించుకున్నావు కనుక ఆ స్థలమందే నీ రక్తము కుక్కలు నాగుతాయి. అడిగే కదండి, చెంటే కదండి. ఎందుకు నీకు? ఎందుకిది? అనుమతితో నువ్వు తీసుకోవడం వేరు, ఆక్రమించుకోవడం వేరు. గమనించాలి. దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 38వ వచనం. నా భూమి నా మీద మర్ర పెట్టిన ఎడల, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల, డబ్బులు ఇవ్వకుండా దాన్ని నేను అనుభవించిన ఎడల అంటే దాని అర్థం ఏంటి? ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని కాకుండా నేను వాడికి డబ్బులు ఇవ్వకుండా, వాడి దగ్గర కొనుక్కోకుండా నేనేం చేస్తున్నాను? అనుభవించేస్తున్నాను. అనుభవించడం అంటే ఆక్రమించేసానని అర్థం. దాని యజమానులకు ప్రాణహాని కలుగ చేసిన ఎడల నా పొలంలో ఏం పడుతుందని చెప్తున్నాడు? గోధుమలకు ప్రతిగా ముళ్ళు, ఎవలకు ప్రతిగా కలుపు మొలుస్తుంది. జాగ్రత్త. ఆక్రమించుకున్న దాంట్లో పంట రాదు, ఆక్రమించుకున్న దాంట్లో ముళ్ళు వస్తాయి, ఆక్రమించుకున్న దాంట్లో కలుపు వస్తుంది, అంతేగాని పంట రాదు. ఎందుకు ఆక్రమణ? దేవుని పిల్లలు యేసు ప్రభు రాకడికి సిద్ధంగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఆక్రమణదారులా? ఏమంటే భూమి ఏడుస్తుందంట. ఏమని? నాయనా వీడు అన్యాయంగా పండించేసుకుంటున్నాడు నన్ను, దాని చాళ్ళు ఏడుస్తాయంట. నువ్వు అక్రమంగా తీసుకున్న భూమి ఏడుస్తుందంట. ఇదిగో పాపం ఆ యజమాని అడవడం కంటే అన్యాయంగా ఈ భూమిని నన్ను పండించుకున్నాడు వీడు, నా చాళ్ళు చల్లిస్తున్నా దుండాడు వీడు అని భూమి ఏడుస్తుందంట. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మొలపాతలు పొడిపిస్తాడు, అక్కడ కలుపు మొక్కలు మొలిపిస్తాడు. నువ్వు ఆక్రమించుకున్న దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి చెప్పు? ఈ రోజున దేవుని వాక్యం టీచింగ్ లేదండి. దేవుడు నిన్ను దీవించిన కాక నువ్వు డాబా మీద డాబా కట్టుకుంటావు, లేకపోతే విమానం ఎక్కేస్తావు. ఇదే అయ్యే కానీ మరి ఏది మనం సరి చేయబడేది ఏది? ఎప్పుడు మనం సరి చేయబడతాం? ఎప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుని ప్రభు రాకడ కూడా సిద్ధపడతాం? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఏం కలుపుకుంటున్నారంట? ఇంటికి ఇల్లు కలుపుకొని, పొలమునకు పొలము చేర్చుకుని, మీకు ఇంటికి ఇల్లు కలిపేసుకుంటున్నారంట, పొలానికి పొలం కలిపేసుకుంటున్నారంట. దేవుని వాక్యం చెప్తుంది మీకు శ్రమ. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. అయితే నీ దృష్టియు
నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుటయందే, నిరపరాధుల రక్తము ఒలిగించుటయందే నిలిచి ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు. అందుకొరకే బలాత్కారము, నీ దుష్టంతా, నీ కోరికంతా అన్యాయంగా లాభం సంపాదించడం మీద ఉంది. ఆక్రమణ అంటే అన్యాయమైన లాభం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలను ఏం చేశారంట? దురాశతోనూ సిలువ. ఇప్పుడు చెప్పాలి, దురాశ, అత్యాశ ఏం చేయాలి? మనం సిలువ వేయాలి. అందరికీ ఉంటుంది ఆశ. ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు. ఆక్రమణ మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఆక్రమణ మంచిది కాదు. మన గాంధీ మనం అనుభవించడం మంచిది కాదు. యేసుక్రీస్తు సంబంధులు దురాశను ఏం చేయాలి? సిలువ వేయాలి. నేనంటాను, నాబోతు అనేటువంటి వాని యొక్క పొలాన్ని దురాశతో ఆక్రమించిన ఆహవిమయుడు చంపబడి కుక్కల చేత నాకివేయబడ్డాడు. కాబట్టి ప్రభు రాకడికి మనము సిద్ధంగా ఉన్నామా? 3 సంగతులు విన్నాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తం ఇది మరల వారం విన్నాం. 1, విగ్రహారాధన ద్వారా వారు ప్రభు రాకడికి సిద్ధంగా లేరు. కాబట్టి మనం విగ్రహాలని మనం దూరంగా ఉండాలి. 2, మోసకరమైన ఆలోచనల చేత వారు దేవుని రాకడికి సిద్ధంగా లేరు. కాబట్టి మనము మోసకరమైన దురాశలను మనము వదిలిపెట్టాలి. చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. 3వది, మనము ఆక్రమించుకోవద్దు. అత్యాశ మనకొద్దు. ప్రభు మనకిచ్చిన దాంట్లో మనము తృప్తి కలిగి ఉందాం. ఆఖరికి మాట చదవమని తీతుపత్రిక 2వ అధ్యాయం, తీతుపత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఏమి విసర్జించాలంట? దురాశలు విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుతూ ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుదాం. ఎలా బతుకుదాం? ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుదాం. ప్రభు రాకడికి ఎదురు చూద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, వందనాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింపచేయండి. కృపనిచ్చి నడిపించమని నీ సహాయం కోరుకుంటూ నీ రాకడకు సిద్ధపడేటువంటి జీవితాలు మాకు దయచేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.